దొరుకున్ ప్రభు నామమే స్తుతి పరచున్, ప్రభు నామమే స్తుతి పరచున్, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. చెప్పండి యేసుక్రీస్తు వారికి, పాదరక్షకుడు యేసుక్రీస్తు వారికి, చంద్రుని స్థాయి న్యాయపతికరాయుడు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. దేవుని వాక్యమైన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధముగా సెలవిస్తున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని వాక్యమైన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధముగా సెలవిస్తున్నది. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. దేవుని వాక్యమైన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని వాక్యమైన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధముగా సెలవిస్తున్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, జయించువాడును లేడు, దేవుని వెతుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారేనని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుని వాక్యమైన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తున్నది. ఎలాగనగా పాపములున్న జీవము మరణము, అయితే దేవుని కృపావరమైన మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్యమైన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తున్నది. మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుని వాక్యమైన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తున్నది. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున చెప్పండి, ఇష్టమని యేసుక్రీస్తు వారికి, పాప రక్షకుడు యేసుక్రీస్తు వారికి, త్వరలో న్యాయపతికరాయుడు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. మా ప్రియ సహోదరి సహోదరుడా, మా ప్రియ స్నేహితుడా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు వందనములు తెలియజేస్తుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్నం సమయమున ఈ యొక్క ఎండవేలిలో మీ యొక్క ప్రాంతం మేము రావడానికి ఉద్దేశం ఏమనగా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం దేవుని వాక్యం సెలవిస్తున్నది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా మాటలు మీరు తెలియజేయండి. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు, మరి నమ్మని వారికి శిక్ష విధింపబడినని మరి దేవుడైన సృష్టికర్త అయిన దేవుడు మాకు ఆజ్ఞాపించినాడు. ఆ దేవుని యొక్క ఆజ్ఞ మేరకు మీ యొక్క ప్రాంతంకి వచ్చినాం. దయచేసి కొద్ది నిమిషములు దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మీ అందరినీ ఆజ్ఞాపించుతున్నాం. సహోదరి సహోదరుడా, అయ్యలారా అమ్మలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన్నే క్రీస్తు యేసు నరుడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అయ్యా అమ్మా, అక్క చెల్లి అన్న తమ్ముడా, అయ్యలారా అమ్మలారా, దేవుడు ఒక్కడే అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ ఒక్క దేవుడే ఈ యొక్క ఆకాశమును, భూమిని, సూర్యుని, చంద్రుని, నక్షత్రమును కలగజేసినాడు. అంత మాత్రమే కాదు, నిన్ను అనగా మనుషులందరినీ కలగజేసినది దేవుడే.
కత్తితో దేవుడు నరు నిర్మించి వాని నాసిక రంధ్రములో ఊదగా నరుడు జీవాత్మాయను. అనగా దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నది, దేవుని యొక్క ఊపిరి నీలో ఉన్నది, దేవుని యొక్క జీవము నీలో ఉన్నది సహోదరుడా. మరి తిరిగి ఈ యొక్క ఆత్మ తిరిగి దేవుని ఎదుటకు చేరుగా ఉండాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. అందుకొరకు దేవుని వాక్యం చదివిస్తున్న నరులారా తిరిగి రండి, అయ్యలారమ్మలారా పుట్టినవాడు గిట్టక తప్పదు. అనగా ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి ఏదో ఒక దినమున ఈ లోకంలో మరణించాలి. మరి మరణించిన తర్వాత మానవుడు ఏడుకెళ్తున్నాడు? మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది, మన్నైనది వెనుకటి వల్లనే మన్నైపోవును గాని ఆత్మ దేవుని ఎద్దకు తిరిగి వెళ్ళును. సహోదరి సహోదరుడు, ఈ ఆత్మ తిరిగి దేవునికి చేరాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. అయితే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుని చూడాలంటే, ఆ పరిశుద్ధుడైన దేవుని రాజ్యంలో నువ్వు వెళ్ళాలంటే మనకు పరిశుద్ధత అవసరము. మరి అందుకొరకు దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మరి పొందలేకపోతున్నారని సత్యగ్రంథము సెలవిస్తున్నది. తల్లి గర్భమందు పుట్టిన ప్రతి వ్యక్తి దేవుని ఎదుట పాపిగా జీవిస్తున్నాడు. అయినా రమలారా, పాపం అనగా ఏమిటి? ఆజ్ఞాతిక్రమే పాపము, సకల దుర్నీతి పాపము, దేవుని నమ్మకపోవడమే పాపము. అయినా రమలారా, అంత మాత్రమే కాదు, మానవ హృదయంలో నుంచి దుర ఆలోచనలు అనగా చెడ్డ ఆలోచనలు, చెడు చూపులు, చెడు మాటలు, ఇవన్నీ మానవ హృదయంలో వచ్చి మానవుని అపవిత్రపడుతుందని దేవుని వాక్యం తెలివిస్తుంది. ఉదయకాలం లేచిన కాలం నుండి రాత్రి వరకు మానవుడి దేహంతో ఎన్నో పాపములు చేసేవాడు ఉంటున్నాడు. అందుకొరకు భక్తులు అంటున్నా, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించనంటున్నాడు. అయిలా రమలారా, ఒప్పుకోక తప్పదు. ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి మరి దేవుని దృష్టిలో పాపిగా జీవిస్తున్నాడు. మరి పాపంలో జీవిస్తున్న మానవుడు పాపంలో మరణిస్తే ఏడికెళ్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణము, నిత్య నరకము, అగ్ని గుండం ఉన్నదండి. దేవుని వాక్యం సెలవిస్తున్నది. నరకం ఉన్నది, దేవుని వాక్యం సెలవిస్తున్నది. పరలోకం ఉన్నది. మానవుడు ఈ లోకంలో జీవించే జీవితమే శాస్త్రం అనుకొని జీవిస్తున్నాడు. ఈ లోకంలో జీవించే 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళే శాస్త్రం అనుకుని లోకంలో మానవుడు బతుకుతున్నాడు. కాదండి, కాదండి. ఈ లోకం ఇచ్చిన తర్వాత మరో లోకం ఉన్నది, అదే పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే కేవలం ప్రభు అని యేసుక్రీస్తు వారి ద్వారానే. యేసు చెప్తూ వచ్చారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. ఆ రాజ్యం వెళ్ళాలంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది, పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని. నీ హృదయాన్ని మార్చుకోవాలి అయ్యమ్మ, నీ మనసును మార్చుకోవాలి. మారు మనసు లేకుండా, హృదయం మార్చుకోకుండా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించలేడు. అందుకొరకే దేవుడిని ప్రేమించిన వాడే ఉండి ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. ఆయన భూమి మీద చనిపోయిన వారిని బతికించినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు. ఆయన నీ కొరకు మరణించినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినమున పరలోకమునకు హారణమైనాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున నా ప్రజలారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. నా ఎదుకు రండి, నేను మీకు సమాధానం ఇస్తానంటున్నాడు. నా ఎదుకు రండి, నేను మీకు శాంతిని ఇస్తానంటున్నాడు. నా ఎదుకు రండి, నేను మీకు పరలోక రాజ్యం ఇస్తానంటున్నాడు. అయ్యా, మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నీ పాపను ఒప్పుకుంటే చాలు. యేసు ప్రభువా, నేను పాపిని, నేను పాప లోకంలో ఉన్నాను, నాలో ఏది మంచిది లేదు, నాలో మోసం ఉన్నది అని నీ పాపాలను ఒప్పుకుంటే చాలా. దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన నీ పాపాలు క్షమించి నీతిమంతునిగా, నీతిమంతురాలుగా చేసేవాడు ఉంటున్నాడు. అయ్యా అమ్మ, నీకు శాంతి, నెమ్మది, సమాధానం ఆ దేవుడు నీకు అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. ఈ లోకం ఇచ్చిన మోక్ష మార్గం అనగా పరలోక రాజ్యము ఆ దేవుడు నీకు ఉచితంగా అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తున విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ, పాప క్షమాపణ, పరలోక రాజ్యము మీరందరూ పొందుదురుగాక. ప్రేమగల మా తండ్రి, జీవగల మా నాయన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తూ, నాయన ఈ మానేల మందిరం నుంచి ఈ గొర్రెల పట్టి దాకా నడిచినందుకు ప్రభువా నీకు వందనాలు ప్రభువా.
పాడిన పాటలు చెప్పిన వచనాలు తండ్రి ఫలించడానికి సాయం చేయి. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ప్రభా మా ప్రయాస వ్యర్థం కాకుండా నిన్ను మహిమపరిచి నిన్ను శుద్ధించే భాగ్యం తెచ్చి ఇన్నవారు తండ్రి ఎవరు తోసివేయకుండా ఆయన వారు ఇన్ని నెమరు వేసుకుని నిన్ను గణపరిచే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చెప్పండి యేసుక్రీస్తు వారికి ఇంతవరకు మనల్ని వచ్చి నడిపించే యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.